నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. వెన్నిస్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ నగరాన్ని అంటారు? కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం అలప్పులను వెన్నిస్ ఆఫ్ ది ఈస్ట్ అని అభివర్ణిస్తారు. ఇటలీలోని వెన్నిస్ నగరం తరహాలోనే ఇక్కడ బ్యాక్ వాటర్స్, నదులు, కాలువలు ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది. చాలా గ్రామాల్లో ఇప్పటికే ఈ బోటు ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. ఇక మొదటిది, ప్రపంచంలోనే అత్యంత పురాతన నదిగా ఫింకే. ఇప్పటికీ ప్రవహిస్తున్న నదుల్లో అత్యంత పురాతనమైనది ఆస్ట్రేలియాలోని ఫింకే నదిని శాస్త్రవేత్తలు గుర్తించారు. లారా పింటాగా కూడా పిలిచే ఈ నది 300 నుంచి 400 మిలియన్ సంవత్సరాల క్రితమే ప్రవహించడం మొదలుపెట్టిందని తెలిపారు. అంటే ఇది డైనోసార్ల కాలం కంటే ముందు నుంచే ఉంది. 640 కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహిస్తుంది. ఇది జీవనది కాకపోయినా ఇది ఆవిర్భవించినప్పటి నుంచి ఒకటే మార్గంలో ప్రయాణిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక రెండవది, భారత్ వేదికగా గ్లోబల్ పవర్ సెక్టార్ సమ్మిట్. గ్లోబల్ పవర్ సెక్టార్ సమ్మిట్ కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఢిల్లీ వేదికగా మార్చి 19 నుంచి 22 తేదీల్లో దీనిని నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ వెల్లడించారు. ఈ సదస్సులో భాగంగా 50 హై లెవెల్ కాన్ఫరెన్స్ సెషన్స్ జరగనున్నాయి. దీనికి వివిధ దేశాల నుంచి 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇక మూడవది, 75 దేశాలకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేసిన అమెరికా. 75 దేశాలకు ఇమిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ ను ఈ నెల 21 నుంచి నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ ప్రభావం ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలపై పడనుంది. ఆసియా దేశాల్లో పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన దేశాలు ఉన్నాయి. అయితే ఈ లిస్ట్ లో యుఎస్ ఇండియాకు మినహాయింపించింది. ఇక నాలుగవది, లో క్యాలరీ నేచురల్ షుగర్ రూపొందించిన శాస్త్రవేత్తలు. అత్యంత తక్కువ క్యాలరీలు కలిగిన టాటా టోస్ అనే నేచురల్ షుగర్ ను శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని రుచి సాధారణ చక్కెర తరహాలోనే ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ పెరగవని, ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మీద ఆధారపడడం తగ్గుతుందని చెబుతున్నారు. ఈ టగాటోస్ కొన్ని రకాల ఫ్రూట్స్, డైరీ ఉత్పత్తుల్లో చిన్న మొత్తంలో ఉంటుందని తెలిపారు. ఇక ఐదవది, భారీగా పెరిగిన భారత్ ఫారెక్స్ నిల్వలు. భారత విదేశీ మారకపు నిల్వలు జనవరి మొదటి వారంలో భారీగా పెరిగాయి. జనవరి 9 నాటికి ఫారెక్స్ రిజర్వ్స్ $392 మిలియన్ పెరిగి మొత్తం నిల్వల విలువ $687.19 బిలియన్ చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇక బంగారం నిల్వలు సైతం $1.568 బిలియన్ పెరిగి మొత్తం గోల్డ్ రిజర్వ్స్ విలువ $112.83 బిలియన్ చేరింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, టూరిజం క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.